చిరంజీవి గారి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు ప్రభాస్. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. సో కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయద్దు సార్. ఎవడి అదృష్టం వాడిది కాలం నిర్ణయిస్తుంది. మనమెవరివి? లేదంటే పెయిడ్ మీడియా ఎక్కడ మాకు అడ్డమైపోతారని వాళ్ళు ఆలోచించవచ్చు. బాలకృష్ణ గారిని కూడా లాగుతున్నారు దీంట్లోకి. ఆయన ఆశీస్సులు అల్లుడు కాబట్టి అండి. ఇప్పుడు అవతల వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఏంటి? వీళ్ళిద్దరు కొట్టుకుంటే మేము ఎంజాయ్ చేస్తాం. పెంచి పోషిస్తున్నారు దాన్ని. వాళ్ళ రాజకీయ అవసరాలు అయ్యి వాళ్ళ వ్యూహం కూడా తప్పని నేను అనుకోను. బాలకృష్ణ గారి గురించి ఏం చెప్తారు? బాలయ్య బాబు హాస్పిటల్ చేసే సేవ నాకు చాలా ఇష్టం. బాలయ్య బాబు బోళా శంకరుడు, అంతవరకు మాత్రం చెప్పగలను. నాకు ఇంకా అన్స్టాపబుల్ ముందు, అన్స్టాపబుల్ తర్వాత. అన్స్టాపబుల్ చెప్పాను కదా మీకు. ఆయనకి టైం వచ్చింది, అది అంతే. ఇక్కడ మనం టైం ఉన్నంతకాలం మనము ఏది వాయిస్తే అది రకరకాలుగా వినపడిద్ది. ఒక్క ఇన్స్ట్రుమెంట్ 100 రకాల ఇన్స్ట్రుమెంట్లు కనపడిద్ది మనం వాయించినప్పుడు. ఆయనకి లేదు అవకాశం పార్టీలో. ఆ మాట మనం ఎలా చెప్పగలం మూర్తి గారు? ఇది మీకు తెలిసినంత వరకు అంటే నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడుకోవాలి. 3 సార్లు ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు ఆయన? ఏది కూడా ఒకదానికొకటి ముడిపెట్టలేము మూర్తి గారు. మీరు నన్ను అడగొచ్చు, మీరు ఎందుకు మెగాస్టార్ కాలేదంటే నేనేం చెప్పాలా? నేను ఆర్టిస్ట్నే కదా. నేను మంచి సినిమాలు చేశాను, బాగానే చేస్తానని చెప్తారు. చేయకపోతే రావు సినిమాలు. మరి నేనెందుకు మెగాస్టార్ కాలేదంటే దానికి కొలబద్ద లేదు. దాన్ని అలా ముడిపెట్టకూడదు కూడా. ఎక్కడో చిన్న ఊర్లో ఒక చిన్న కుటుంబంలో పుట్టినటువంటి సిద్ధరామయ్య ఆయన గెలిచినప్పుడు మనం చూస్తే అసలు ఊళ్ళో పోయి ఆ పంచె కట్టుకొని వాళ్ళ డ్యాన్స్ వేస్తూ ఉంటే వాహ్, అది కదా లైఫ్. ఎలా అయ్యాడు అసలు? సో మనం ఎవరూ డిసైడ్ చేయడానికి అర్హులం కాదు. కాలం మాత్రమే డిసైడ్ చేస్తాయి ఎవరు ఏంటనేది. అది జూనియర్ ఎన్టీఆర్ గారైనా, బాలకృష్ణ గారైనా, లోకేష్ బాబు గారైనా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు అయినా, ఏదైనా సరే మనము మన అభిప్రాయం చెప్పగలం అంతవరకే. కానీ అదే మనం నిర్ణయించలేం. ఎందుకు కాలేదు, అవుతారా అంటే మనం నిర్ణయించలేం. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. పార్టీ వాళ్ళది, వాళ్ళ కుటుంబం ఎప్పుడు ఒకటిగానే ఉంది. కుటుంబం అన్నాక నాకు గొడవలు ఉంటాయి, ఈగోలు ఉంటాయి. అలాంటివి వాళ్ళ కుటుంబంలో కూడా ఉండొచ్చు. దాన్ని భూతత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించి ఉండొచ్చు. అసలు ప్రజల ఎజెండా ఇది కాదు కదా. ఒరే బాబా, మా కరెంటు బిల్లులు తగ్గిరా నాయన, బతుకు కష్టమైపోతూ ఉంది అంటే ఇక్కడ ఇప్పుడు ఇదివరకండి టీచర్లు బ్రహ్మాండంగా వ్యాపారాలు ఉండేవి కాదు పంతుళ్ళకి. ఈ రోజున పంతుళ్ళు వ్యాపారం చేస్తున్నారు టీచర్స్కి. తప్పేం కాదు అది, కానీ చేయకూడదు. సో ఇక్కడ నేను ఒక టీచర్ను, వాళ్ళు అద్భుతంగా పనిచేశారు. మొన్న ఉద్యమంలో అయితే వాళ్ళు టీచర్లు మాత్రమే ఉద్యమం చేసి షేక్ ఆడిచ్చారు వాళ్ళ న్యాయమైన కోరికల కోసం. ఓకే. మళ్ళీ అట్ ది సేమ్ టైము చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళందరికీ లోపల కరుడు కట్టి ఉంది. ఎప్పుడు డిక్లేర్ అయిద్దా అని కరుడు కట్టినట్టుంది, వేచి చూస్తున్నారు. కొంతమంది నాయకులు మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసం పోయి పాలాభిషేకాలు, డ్యాన్సులు, గందరగోళాలు చేస్తున్నారు. వాళ్ళ కళ్ళు చెప్తానే ఉన్నాయి, మేము తప్పు చేస్తున్నాం కానీ భలే ఉంది మాకు. వెరీ రీసెంట్గా. సో స్వార్థ ప్రయోజనాలు ఎప్పుడైతే మొదలైనాయో రాజ్యాంగం విధ్వంసం అవటం మొదలుపెట్టింది. అది జ్యుడిషియరీ దగ్గర కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ కానివ్వండి, మీడియా కానివ్వండి, వ్యవస్థలన్నీ కూడా డబ్బు పిచ్చబట్టిపోయింది. బ్రేక్ వస్తుంది, దీనికి బ్రేక్ పడుతుంది, పడదనుకోవద్దు. ఒకవేళ టీడీపీ జనసేన కనుక